చెన్నై. అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. వచ్చి మాకు అలవాటే టౌన్‌లో ప్యారిస్‌లో ఉండేవాళ్ళం. అక్కడ అక్కడ ఫ్రూట్స్ అన్నీ కొనుక్కొని ఫ్లవర్స్ కదంబరం అంటే ఫేమస్. కదంబరం అంటే అన్నీ అన్నీ కలిసిన పూలు. కనకాంబరం, మల్లెలు, జాజులు, మరం, దవన ఇవన్నీ కలిపి అవన్నీ తీసుకొని బుట్టలు గిట్టలలో ఫుల్గా తీసుకొని అక్కడ బీచ్ అంతా వెళ్ళి చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. హాలిడేస్ లాగా వెళ్ళిపోయేవాళ్ళం. ఆ అలవాటు ఉండేది మాకు. మళ్ళీ చదువుకోవడం అలా ఉండేది. కానీ చెన్నై టచ్ ఉంది మాకంతే. తర్వాత 2000 ఫోటోగ్రాఫ్స్లో మిమ్మల్ని సెలెక్ట్ నన్ను సెలెక్ట్ చేశారు. చేసిన తర్వాత ఏమన్నారు, షూటింగ్ అన్నారు. మేకప్ టెస్ట్ కూడా చేయలేదు అనుకుంటా. ఏం చేయలేదు. నా ఫొటోస్ అదే మేకప్ టెస్ట్. నా ఫొటోసే చూశారంతే. చూసిన తర్వాత షూటింగ్ ముందు ఒక 2-3 రోజులు డైలాగ్స్ మాడ్యులేషన్ ఎలా చెప్పాలి. ఏం డైలాగ్ ఇచ్చారు గుర్తుందా? గుర్తులేదు. ఆ పిక్చర్లో డైలాగ్స్ ఇచ్చారు అనుకుంటా. చెప్పి ఇలా లవ్వుగా చూడాలి. పేరు జ్ఞాపకం లేదు. నల్లగా సూరి గారు కో డైరెక్టర్. చూడండి ఎంత జ్ఞాపకం ఉంది. ఇంకా సూరి గారు అంటే అంత గౌరవించేవాళ్ళం, భయపడేవాళ్ళం అసలు. అమ్మ కో డైరెక్టరు, ఈయన చెప్పినట్టు డైలాగ్స్ వినండి, ఈయన చెప్పినట్టు మాడ్యులేషన్తోనే చెప్పాలి అని అంటే సరే సార్, అలాగే సార్ అని అలా కూర్చొని మా అమ్మ కూడా, మా అమ్మ ఉండేది ఎప్పుడు. అలవాటు అయిపోయింది అది. అది ఆల్మోస్ట్ అప్పట్లో ఆర్టిస్టులతో వెనకాల మదరే వచ్చేవాళ్ళు. ఎక్కువ మదర్ వచ్చేవారు. అవును. కానీ మదర్ ఇంతమంది పిల్లలు ఉండగా మీకు స్పెషల్గా వచ్చారు, అది గొప్ప విషయం. గొప్ప విషయం కాదు, చాలా సాక్రిఫైస్ చేసినట్టే మా అమ్మ. అంతే. మీ చెల్లెళ్ళు కూడా, అక్క చెల్లెళ్ళు, అందరూ మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే కరెక్ట్. మీరు మంచి మాట చెప్పారు. వాళ్ళ గురించి చెప్పాలంటే నిజంగా ఈ రోజుకి ఫుల్ సపోర్ట్ మా సిస్టర్స్, నాకు బ్రదర్స్, ఆఫ్ కోర్స్ బ్రదర్స్, సిస్టర్స్ ఈ రోజుకి. మీరు వాళ్ళకి మీ కెరియర్లో పోటీ చేస్తుంటారు చూసుకుని. అంటే మ్యారేజ్ వరకు నా సపోర్ట్ ఉండింది వాళ్ళకి. కానీ ఈ విజయాను ఈ చీర కట్టుకో ఎప్పుడు పాజిటివ్గానే చెప్పేవాళ్ళు, కానీ ఈ రోజు వరకు కూడా నెగిటివ్గా ఎప్పుడు చెప్పరు. నేను మొన్న సీరియల్స్ చేసినా కూడా ఆ సీరియల్లో చీర బాగుందా, అదే బాగుంది విజయ, నువ్వు చక్కగా ఉన్నావు, నువ్వు అందంగా ఉన్నావు, ఇలాగే చెప్తారు, కానీ నెగిటివ్గా ఏం చెప్పరు అసలు. తర్వాత వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇంత దూరం వచ్చేదాన్ని కూడా కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు మా మదర్ నాతో ఉన్నప్పుడు, అప్పటికి నా లాస్ట్ తమ్ముడికి 10 ఏళ్ళు డిఫరెన్స్. వాడిని వదిలేసి మా మదర్ నాతో ఉండేది. అక్కడ మా సిస్టర్సే చూసుకునేవాళ్ళు మా తమ్ముళ్ళని కదా. అది గ్రేట్ కదా, చాలా గ్రేట్. చాలా వాళ్ళందరూ అర్థం చేసుకుని ఆల్మోస్ట్ ఇది మీకు భగవంతుడు అనుకున్న ఒక వరమే. ఇదంతా కూడా బ్లెస్సింగ్సే నాకు నిజంగా. ఇప్పుడు అనుకుంటే ఇవన్నీ చూడడానికి మా నాన్నగారు లేరు, కానీ మా మదర్ చూశారు. నా అప్కమింగ్ నేను చేసిన సినిమాలు తమిళ్ ఫీల్డ్, తెలుగు సెకండ్ ఇన్నింగ్స్ చూడలేదు మా మదరు. ఇది ఒక ప్రశ్న అడగాలి. మీకు సినిమా నేపథ్యం లేదు కాబట్టి అప్పట్లో అంటే ఆడపిల్లల్ని కొంచెం జంకేవారు కదా బయటికి పంపించడానికి, సినిమాల్లోకి పంపించడానికి. ఇండస్ట్రీ గురించి రకరకాల మాటలన్నీ వినిపించేవి కదా బయటికి. అప్పుడు ఏమన్నా మీకు ఇబ్బందులు అయ్యాయమ్మా ఎప్పుడైనా? అంటే ఓపెన్గా ఎప్పుడైనా మీరు అంటే ఇండైరెక్ట్గా అయినా ఇబ్బంది పడిన సందర్భాలు? ఎందుకంటే నా వరకు తెలియదు. మా మదరే కదా అంత అక్కడ. ఏది ఉన్నా మా మదరు. మా నాన్నగారు ఒకే మాట చెప్పేవాళ్ళు, సినిమాలు యాక్ట్ చేస్తే చేయని, కానీ ఏ రోజు నా బిడ్డ, నా కూతురు కంటి నుంచి ఒక నీటి చుక్క కూడా బయటికి రాకూడదు, ఏమైనా జరిగిందంటే దానికి బాధ్యురాలు నువ్వే అని చెప్పారు అమ్మకి. కాబట్టి మా మదరు అయితే కొంచెం తమిళ ఫీల్డ్కి వచ్చాక హీరోయిన్గా కొన్ని పిక్చర్లు చేస్తుండగా మరి నా వరకైతే అంటే ఒకటండి, మన క్యారెక్టర్ని బట్టి ఉంటుంది ప్రతిదీ. మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేసామంటే అక్కడ ఎదుటి వాళ్ళకి ఆ ఛాన్సే లేదు, ఉండదు కూడా. ఒకవేళ మనసులో ఉన్నా కూడా అలాగే ఉండిపోవాల్సిందే, కానీ బయటికి వచ్చేంత ధైర్యం ఎవరికి లేదు. అందులో మా మదర్ని చూస్తే అసలు ఏమాత్రం ఎలాగైనా అప్రోచ్ అవ్వాలని అనుకున్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వలేరు.
అయ్యో అస్సలు మా మదర్ మాటే కానీ అందరితో చాలా జాలీగా బాగుండేది, హ్యాపీగా ఉండేది, బాగా కామెడీ. నేను మటుకు సీరియస్గా అలా కూర్చొని ఉండేదాన్ని, తల దించుకొని ఉండేదాన్ని, అసలు తల ఎత్తి పైకి అలా నిలబడి ఎవరినన్నా ఒక మాట అడుగుదాం అనుకునేటప్పుడు వాళ్ళు లేచి వెళ్ళిపోయేవాళ్ళు. అంత ఆలోచించేదాన్ని. ఏదైనా మాట్లాడదాం. మా అమ్మని మాట్లాడడానికి తప్పే ఉంది, మాట్లాడు, ఫ్రీగా మాట్లాడచ్చు కదా, వాళ్ళు అడుగుతుంటే నువ్వు ఎందుకు అలా సిగ్గుపడుతుంటావు. శోభన్ బాబు గారు మామూలుగానే అన్నీ అడుగుతారు మామూలుగా. ఏం చదివావు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎంత నీ వయసు అంటే నేను నా వయసులో నీకు సగం వయసు ఉందా అన్నారు. మీ వయసు ఎంత సార్ అని అడిగాడు. అంటే పోనీ 18 ఏళ్ళు ఉన్నాయి నీకు అన్నారు. 18 అంటే అప్పటికి 36 అనుకుంటా ఆయనకి, తల్లిదండ్రుల టైంలో. నేను తర్వాత లెక్కేసుకున్నా. అంటే లేదు సార్ 13వ సంవత్సరం జరుగుతుంది. 13వ సంవత్సరం జరుగుతుంది, ఇంత ఎత్తున్నావు, ఏం చదివావు? 10th వరకు చదివాను సార్, 9th ఫుల్ ఫినిష్ చేశాను, 10th 18 ఏళ్ళు లేవన్నావు, 13 ఏళ్ళు, ఏ ఊరు? కడప సార్. మరి ఇంత తెల్లగా ఎలా ఉన్నావు అన్నారు. కడపలో తెల్లగా ఉండరా? నాకేం అర్థం కాలేదు. అని ఎండకు అక్కడ బాగా అయితే ఆయన ఉద్దేశం కడప రాయలసీమ అంటే బాగా ఎండలు ఎక్కువ, మట్టి వాసన. అందుకని రాయలసీమ రత్నాల సీమ అనేది అప్పుడు చెప్పడానికి కూడా నాకు చేత కాదు, తెలీదు కూడా అన్నారు. ఇలా మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ జంగుతూ పక్కకి వెళ్ళిపోయేదాన్ని. ఎవరు పక్కగా కూర్చునేదాన్ని కదా, మా అమ్మ పక్కనే ఉండేది. మా అమ్మ ఏమో అనేది, వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడడంలో తప్పే ఉంది, మాట్లాడంటే నాకు భయం మమ్మీ, భయమ్మా, నాకు భయమ్మా అనేదాన్ని. ఇలా కానీ యాక్ట్ చేసేటప్పుడు మటుకు కెమెరా ముందుకెళ్తే ఎలా చెప్తే అలా చేసేదాన్ని. ఎందుకంటే నా భయం ఉండేది, ఏమని అంటారేమో అని. మీ ఇద్దరికి అప్పుడు అంటే మీరు 13 ఏళ్ళు, మీ క్లోజ్ సీన్స్ ఉన్నాయి ఆ సినిమాలో? ఉన్నాయి కదా, లవ్ సీన్స్ అన్నీ ఉన్నాయి. లవ్ సీన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఏం లేదు, ఆయన వెనకాల ఇంకా ఆ ఫోటో ఉంది ఇలా చూస్తూ ఇట్లా. ఎందుకంటే అన్నీ డ్యాన్స్ ప్రభావమే, ఇలా చూడడం, అలా సిగ్గుపడ్డం, ఇవన్నీ వచ్చేటివి కదా. కృష్ణ శబ్దంలో ఇలా చేస్తే భామా కలాపం అలాగా ఇవన్నీ వచ్చి డ్యాన్స్లో నేర్చుకున్న విషయాలే కాబట్టి అక్కడ ఎలా చెప్తే అక్కడ అలా డైలాగ్ చెప్పేదాన్ని, ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వంటే ఇచ్చేదాన్ని. సావిత్రమ్మ గారు కొట్టాలి నన్ను. కొట్టినప్పుడు విజయ జాగ్రత్త, నాకు కోపం ఇచ్చి కొట్టానంటే నిజంగా చెంప పగిలిపోతుంది నీకు, కొంచెం దూరంగా ఉండి అడ్జస్ట్ చేసుకుంటే ఏం తెలుసు నాకు, కొట్టేశారు అంతే ఇక్కడ